రోహిణీ నక్షత్రం 27 నక్షత్రాల్లో 4వ నక్షత్రం రోహిణీ నక్షత్రం. రోహిణీ నక్షత్రానికి అధిపతి చంద్రుడు. 10 సంవత్సరాలు ఇతని దశానాథం. నక్షత్ర గోచార రాశి వృషభ రాశి. అదృష్ట దిశ ఉత్తర దశ. అదృష్ట రత్నం ముత్యం. అదృష్ట రంగు తెలుపు రంగు. అదృష్ట సంఖ్యలు 2. అదృష్టమైనటువంటి తేదీలు 1, 10, 19, 28, 2, 11, 20. ఈ తేదీలు అదృష్టమైనటువంటి తేదీలు వీరికి. అదృష్ట వారము సోమవారము, బుధవారము, గురువారము, శనివారము. ఇవి అదృష్టమైనటువంటి వారాలు వీరికి. అంటే ఈ వారంలో వీరు ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కూడా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే అదృష్టమైనటువంటి సంవత్సరములు 2002, 2011, 2020, 2029, 2038, 2037, 2056, 2065. ఈ సంవత్సరంలో వీరికి ఒక అదృష్టం కలిసి వస్తుంది. అంటే ఒక మిరాకిల్ జరుగుతుంది. ఒక మెట్టు పైకి ఎక్కడం కూడా జరుగుతుంది. వీరి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఈ రోహిణీ నక్షత్రం వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే, వీరి లౌక్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు ఎక్కువగా. వీరు అనుకున్నది నయాన భయాన చెప్పి సాధిస్తారు. మానసిక దృక్పథమును ఎక్కువగా కలిగి ఉంటారు ఈ నక్షత్రం వారు. అనుకూలంగా నడుచుకుంటారు. ఆధిక్యతను సాధిస్తారు. క్రీడలందు ఆసక్తులై విజయాన్ని పొందేటువంటి తెలివితేటలు ఉంటాయి వీరికి. స్త్రీల ఆధిక్యత అండదండలు వలన మిశ్రమ ఫలితాలు సంభవిస్తూ ఉంటాయి. మంచి ఉద్యోగాలలో స్థిరపడటం కూడా జరుగుతుంది. వీరు అధునాతన విద్యల్లో మంచిగా రాణిస్తారు. దూర ప్రాంతాలకు చదువు కోసం వెళ్ళడం కూడా జరుగుతుంది. వీరు భూసంపద, జల సంపద ఎక్కువగా కలిగి ఉంటారు. వీరు ఎక్కువగా హాస్యప్రియులుగా అందరినీ నవ్విస్తూ కవ్విస్తూ ఉంటారు. వీరు కళాప్రియులు. కళారంగంలో బాగా ప్రగతిని సాధిస్తారు. కొందరు 45 సంవత్సరాల తదుపరి వైరాగ్యాన్ని పొందుతూ ఉంటారు. వీరు ఓటమి త్వరగా జీర్ణించుకోలేరు. వీరిపై శుక్రుని యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది. వీరికి జాలి, దయ ఎక్కువగా ఉంటాయి. వీరు భయస్థులుగా చెడు పనులు చేయడానికి వెనుకాడతారు. రహస్య కార్యకలాపాలలో వీరు రాణిస్తారు. వీరికి ముఖం మీద మొటిమలు అధికంగా వస్తూ ఉంటాయి. మధ్యవర్తిత్వంలో వీరిని మించిన వారంటూ ఉండరు. లలిత కళల్లో ఆరితేరిన వారుగా ఉంటారు. వీరు ఫోకస్ చేసుకోలేకపోతూ ఉంటారు. అయితే ఈ రోహిణీ నక్షత్రంలో పుట్టినవారు 1వ పాదంలో తల్లి మేనమామలకు కొంత దోషం కలిగి ఉంటుంది. 2వ పాదంలో ఉన్నవారికి కూడా మేనమామకి తల్లికి దోషం కలిగి ఉంటారు. 2వ పాదంలో తండ్రికి కూడా దోషం ఉంటుంది. 3వ పాదంలో దోషం ఉండదు. 4వ పాదంలో కూడా దోషం. ఇలా రోహిణీ నక్షత్రంలో పుట్టిన వారికి కొంత దోషం ఉంటుంది. కాబట్టి జపాలు చేయించుకోవడం వల్ల, దానాలు ఇవ్వడం వల్ల ఈ దోషాలన్నీ కూడా పరిహారం చేసుకోవచ్చు.